ఏ ఆయుధం అలవాట్లేదు, ఏ ఆయుధం పట్టుకోలేదు. ఆ యుద్ధానికి వెళ్ళే వస్త్రాలు కూడా వేసుకునే ఇది అతనిలో లేదు. వేసుకుంటే నడవలేడు. ఆ స్టామినా అనేది అతనిలో లేదు. కనుక మనం కూడా నిజంగా దావీదు ఎలాంటి మనస్సుతో ఉన్నాడంటే ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కొనగలిగోదు. ఇతను ఈ రోజున నేను అతను తల నరికి ఆకాశ పక్షుడికి ఇచ్చివేస్తాను అని చెప్పి అలా చెబుతున్నాడంటే ఏ ధైర్యమును బట్టి చెబుతున్నాడు? అందుకనే ఆ మాట మాట్లాడాడు. ఏమంటే యెహోవా నా బలం, యెహోవా నా బలం. మనం చెప్తామా యెహోవా నా బలము అని అంటామా? అందుకని మనకు ఒక మాట ఏమన్నాడంటే యెహోవాను బట్టి నేను నీ మీదకి యుద్ధానికి వస్తా ఉన్నానని చెప్తాను. చూసారు, ఎందుకంటే తను మాట్లాడిన ప్రతి మాట, తన నోటి నుండి వచ్చిన ప్రతి మాట దేవునికి ఇష్టంగా ఉంది, చాలా ప్రీతికరంగా ఉంది, బహు ఇంపుగా ఉంది తన హృదయమును. అందుకనే మనుషులంట పై రూపమునే చూస్తారంట, కానీ దేవుని మట్టికి అంతరంగమును చూస్తారు. కనుక తన అంతరంగములో ఎలాంటి నిర్ణయము, తన అంతరంగములో ఎలాంటి ఆశ ఉందో చూడండి, ఆ విధముగా అతడు ఏం చేశాడంటే ముందుకి రాగలిగాడు. కనుక వెళ్ళాడు. చూడండి, వరుసలో పట్టుకుని ఒక రాయి తీసుకుని గురి చూచి ఎక్కడైతే తన శిరస్త్రాణము దగ్గర నుదుటిన ఖాళీ ఉంది, ఎక్కడా ఖాళీ లేదు తన బాడీలో. కనుక నుదుటిని చూచి గురి చూచి కొట్టగలిగాడు. ఎందుకంటే తాను రాజు అయిన తర్వాత తన దగ్గర ఉన్న వారిలో పరుగులు తీస్తూ గురి చూచి కొట్టగలిగిన వారు చూడండి తన దగ్గరికి వచ్చారు. వేగముగా పరిగెత్తగలిగిన వారు వచ్చారు. అడవి లేడంత తేలికగా పరిగెత్తగలిగిన వారు తన యుద్ధ శూరులలో కొంతమంది ఉన్నారు. మల్ల విద్య తెలిసిన వారు ఉన్నారు. మల్ల విద్య తెలిసిన వారు ఉన్నారు. చూడండి, అడవి లేనంత తేలికగా నీటి మీద కూడా వాళ్ళు పరిగెత్తగలిగినంత వేగము కలిగిన వారు తాను రాజైన తర్వాత తన దగ్గరికి అట్టివారు దేవుడు పంపించాడు. ఎందుకంటే తాను దేవుని కార్యముల పట్ల తనకున్న ఆసక్తిని బట్టి తన దగ్గరికి రావటానికి ఇష్టపడి మక్కువపడి దావీదే కావాలి, దావీదే రాజు అవ్వాలి, దావీదు రాజు అయితే మన కష్టాలు తీరుతాయి, దావీదు రాజు అయితే మనకు మంచిది, దావీదు రాజు అవ్వటం వల్ల మనకు క్షేమం, దావీదు రాజు అవ్వటం వల్ల అది మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఆయన రాజు అయితే మేము చూడాలి అని చెప్పి అనుకున్నవాడు చాలా మంది